హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను, నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావంనకు విరోధంగా ఏమీయూ చేయలేడు. ఆయన తన్ను తానే ఎరుగననలేడు. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకుంటే ఇక్కడ మనము క్లియర్‌గా చూసుకొనవచ్చు. ఏంటంటే మనకు దేవుడైన యేసు ప్రభువారు ఏదైనా ఇచ్చారు అంటే ఆ వాగ్దానం ఏదైతే ఇస్తారో ఆ వాగ్దానం అనేది మనం నమ్మకపోయినా సరే ఆ వాగ్దానం దేవుడైన యేసు ప్రభువారు నెరవేర్చి తీరుస్తారు. ఎందుకంటే ఆయన స్వభావంనకు విరోధంగా ఆయన ఏమీ చేయలేడు. అలాగే మనం బ్రాకెట్‌లో చూసుకుంటే అంటే ఫుట్‌నోట్‌లో మనం చూస్తే ఏమని రాసుంది? ఆయన తన్ను తానే ఎరుగనని అనలేడు. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు ఏదైనా వాగ్దానం ఇచ్చారు అంటే అది సత్యము. సో, దేవుడైన యేసు ప్రభువారు ఆ వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తారు. మనం మత్తయి సువార్తలో చూసుకుంటే దేవుడైన యేసు ప్రభువారు పిలాతుతో ఇలా అంటారు. ఏంటంటే సత్యం అనగా ఏంటి అని పిలాతు అడిగినప్పుడు దేవుడైన యేసు ప్రభువారు నేనే ఆ సత్యంను అంటారు. అంటే దేవుడైన యేసు ప్రభువారే సత్యము. అలాగే దేవుడైన యేసు ప్రభువారు ఎన్నడూను ఆయన సత్యం తెలీదు అని ఎప్పుడు చెప్పలేడు. ఎందుకంటే అది ఎలాగుంటుందంటే దేవుడైన యేసు ప్రభువారు నాకు నేనే తెలీదు అన్నట్టుంటుంది. కానీ దేవుడైన యేసు ప్రభువారికి ఖచ్చితంగా ఆయన ఎవరో ఆయనకు తెలుసు. అలాగే మనకు కూడా మనం ఎవరమో తెలుసు. మనం కూడా నేనెవరో నాకు తెలీదు అని మనం చెప్పుకోలేము. ఎందుకంటే మనం ఎవరమో మనకు తెలుసు. అలాగే మనం అలాగున్నప్పుడు దేవుడైన యేసు ప్రభువారు ఖచ్చితంగా ఆయన ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో, ఆయన ఎలాంటి దేవుడో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. అలాగే ఆయనే సత్యము అని మనకు క్లియర్‌గా చెప్పారు. సో, ఆయన సత్యమైనప్పుడు ఆయన ఇచ్చే వాగ్దానం ఖచ్చితంగా సత్యమైనదే. ఆయన మనకు మన ఫ్యూచర్‌లో ఏదైతే జరగబోతోందో అదే మనకు ఒక వాగ్దాన రూపంగా అంటే ఒక ఒక హింట్ లాగా మనకు ముందే ఇస్తున్నారు దేవుడైన యేసు ప్రభువారు. ఆ సత్యాన్ని మనము నమ్మాలి. సో, మనకెవరైనా ఏదైనా నిజం చెప్తే అది మనం నమ్ముతాము. అలాగే దేవుడైన యేసు ప్రభువారు వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు అది మనం నమ్మాలి. మనము ఒక్కోసారి వాగ్దానం తీసినప్పుడు ఏమని ప్రార్థిస్తాము? సో, ప్రతి ఒక్కరు న్యూ ఇయర్‌కి వాగ్దానం అనేది తీస్తారు. సో, వారు ఏమని ప్రార్థిస్తారు? నాకు ఈ జీవితంలో ఈ వాగ్దానం అనేది నెరవేరిస్తే భలే ఉంటుంది. నేను ఖచ్చితంగా ఈ వాగ్దానం నెరవేరితే నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్తానేనో, లేదంటే ఈ వాగ్దానం నెరవేరితే నేను దేవుడైన యేసు ప్రభువారికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాననో, లేదంటే ఈ వాగ్దానం నెరవేరితే నేను ఈ వాగ్దానం ద్వారా వచ్చే ఆ సక్సెస్‌తో నేను ఇంకా గొప్పగా ఏదైనా చేస్తాననో చాలామంది ఇలా ప్రార్థిస్తారు. కానీ మనం ఇది ఇంకో పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే ఎలాగంటే దేవుడైన యేసు ప్రభువారు మనకు ముందే ఆ నిజాన్ని చెప్తున్నారు. మనకు ఫ్యూచర్‌లో ఏదైతే జరగబోతుందో అది మనకు ముందే చెప్తున్నారు కాబట్టి మనం దానికోసం ప్రిపేర్ అయ్యి మనము దాని తట్టు అడుగులేస్తూ ఉండాలని మనం ఆలోచించామంటే మనకు ఆ నిరాశ అనేది ఉండదు. సో, చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే నాకు వాగ్దానం ఇచ్చారు దేవుడైన యేసు ప్రభువారు. కానీ ఈ వాగ్దానం ఈ సంవత్సరంలో పూర్తిగా నెరవేరలేదనో, లేదంటే నెరవేరిందనో ఇట్లా చెప్తూ ఉంటారు. సో, ఆ నెరవేరలేదు అనే వాళ్ళ ఆ నిరాశ అనేది ఎందుకొస్తుంది? అది నెరవేరలేదేమో అని వాళ్ళు ఫీల్ అయితారు. కానీ అది ఖచ్చితంగా నెరవేరే వాగ్దానమే. అది సత్యం కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఎలాగైతే దేవుడైన యేసు ప్రభువారు మనలో ఉన్నారనేది సత్యమో, దేవుడైన యేసు ప్రభువారు మనకు ఇచ్చిన వాగ్దానం కూడా సత్యమే. ఎలాగైతే దేవుడైన యేసు ప్రభువారు సత్యమో, ఆ వాగ్దానం కూడా ఖచ్చితంగా సత్యమైనదే. సో, ఆ వాగ్దానాన్ని మనం నమ్మి, ఆ వాగ్దానానికి మనము తగ్గట్టుగా ముందుకడుగులు వేస్తే అంటే మనం ఏదైనా ఒక ప్లాన్ చేశాము అంటే ఆ ప్లాన్‌లో మనం ఏమేం చేయాలో మనము అలాగే ముందుకు వెళ్తాము. సో, మనకు ఫ్యూచర్‌లో ఇది జరుగుతుంది అని మనము దానికొక యాక్షన్ ప్లాన్ పెట్టుకుంటే, ఆ యాక్షన్ ప్లాన్ ఎలాగుంటుందో ఆ ఫ్యూచర్‌కి మనం ఎలా ఎళ్ళగలమో అలాగే ఆలోచించి ముందు అడుగులేస్తాము. అలాగే మనకు దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన వాగ్దానాన్ని మనము అలాగా పెట్టుకుంటే, మనము ఆ వాగ్దానానికి తగ్గట్టుగా మనం జీవిస్తూ మనం ముందడుగు వేస్తే ఖచ్చితంగా మనకు ఆ నిరాశ అనేది ఉండదు. అది మనకు ఖచ్చితంగా నెరవేరుతుంది అని మనకు తెలుసు కాబట్టి మనము నిరాశ పడే అవకాశం అనేదే ఉండదు. కాబట్టి దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన ఆ వాగ్దానం అనేది నిజమని నమ్మి మనము ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనము నెరవేరేలాగా మనము ముందడుగు వేయాలి. ఖచ్చితంగా అలాగే చేద్దాం. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు సత్యము. ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా సత్యమే. ఆయన ఎరుగను అని ఎన్నడూ చెప్పలేడు. ఎందుకంటే ఆయనే సత్యము. ఆయనకు అబద్ధం అనేది ఏందో అసలు తెలియని కూడా తెలీదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా, యేసయ్య మీరు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య
మీరు మాకు ఇచ్చే వాగ్దానాలన్నింటినీ ఖచ్చితంగా మీరు నెరవేర్చి తీరుతారు అని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము దాన్ని అంగీకరించి మేము దానికి తగ్గట్టుగా ముందడుగు వేసేందుకు సాయం చేయండి. మేము ఈ వాగ్దానం నెరవేరుతుందా లేదా అనే అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేయండి. మేము ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేరుతుంది, అది మా ఫ్యూచర్లో జరగబోయే ఒక ఈవెంట్ అని మీరు మాకు తెలియపరుస్తున్నారని గుర్తించి మేము దానికి తగ్గట్టు ముందడుగు వేయువారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.